హరే కృష్ణ. ఇప్పుడు విదురుడు మైత్రేయి ముని మధ్య సంభాషణ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ మైత్రేయి ముని విదురుడితో అంటున్నారు, భవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ మాదిశత్ భగవాన్ వ్రజన్. భగవంతుడు నిన్ను తన నిత్య సహచరుడిగా సమ్మతించాడు అని మైత్రేయుని అంటున్నాడు. సమ్మతః సానుగస్యః. శ్రీకృష్ణుడు తన ధామానికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు విదురుడికి ఉపదేశించవలసిన జ్ఞానాన్ని తెలియజేశాడు. ప్రత్యేకించి మైత్రేయమునికి చెప్పకపోయినప్పటికీ కృష్ణుడు బోధించిన ఉద్ధవ గీతను మైత్రేయముని కూడా శ్రవణం చేశారు. కృష్ణుడు భూమిపైన అవతరించినప్పుడు తను చూడాలని అపేక్షించిన అందరికీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించాడు. కానీ బదరికా ఆశ్రమంలో అనాది కాలం నుండి సుదీర్ఘమైన తపస్సు చేస్తున్న నరనారాయణ ఋషులకు మాత్రము ఆ భాగ్యం కలగలేదు. ఉద్ధవుడు ఎప్పుడూ త్రిగుణాల చేత ప్రభావితుడు కాకపోవటం వలన అతడు తనకంటే ఏ విధంగానూ తక్కువ కాదు అని సాక్షాత్తు కృష్ణుడే అనుకున్నాడు. అంతేకాకుండా రూపంలో కూడా ఉద్ధవుడు కృష్ణుడిని పోలి ఉన్నాడు. తన చేత ఉపదేశించబడిన జ్ఞానాన్ని బదరికాశ్రమానికి వెళ్ళి నరనారాయణ ఋషులతో పాటు ఇతర మునులకు కూడా తెలియజేయమని కృష్ణుడు ఆదేశించాడు. దీంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. తనను పోలిన ఉద్ధవుడిని చూడడం వలన మునులందరికీ సంతోషం కలుగుతుంది. తన చేత బోధించబడిన జ్ఞానం వలన వాళ్ళందరూ సంతృప్తి పడతారు. ఇది ఒక కారణంగా కనిపిస్తుంది. దాంతోపాటు మరొక ఉద్దేశం కూడా కృష్ణుడికి ఉంది. తన వియోగ భారము ఉద్ధవుడికి దుస్సహంగా ఉంది అని కృష్ణుడికి తెలుసు. అందువలన సాక్షాత్తు తన అవతారమైన నరనారాయణ ఋషులను దర్శించడంతో పాటు వాళ్ళందరి సాంగత్యం కూడా లభించటం వలన ఉద్ధవుడికి కొంత ఊరట లభిస్తుంది అని కృష్ణుడు భావించాడు. ఉద్ధవుడు తనకు ప్రియమైన భక్తుడు కావటం వలన గతంలో కూడా అతనిపైన అపారమైన కరుణను చూపించాడు. అక్రూరుడు కృష్ణ బలరాములను వృందావనం నుండి మధురకు తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ప్రజావాసుల సంతాపానికి అంతు లేకుండా అయిపోయింది. కృష్ణుడు వారందరినీ అనునయించి తప్పనిసరి కావటం వలన వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ పని పూర్తి కాగానే వచ్చేస్తాను అని నచ్చజెప్పి ఉంటాడు. కృష్ణుడి మిత్రులు యశోదానంద మహారాజు, వయసు మళ్ళిన గోపాలురు, గోపమాతలు అందరూ జీవం లేని బొమ్మలలాగా తయారయ్యారు. ఇక గోపికలైతే తాము ప్రాణం కంటే అధికంగా భావించినటువంటి కృష్ణుడితో వియోగాన్ని భరించలేక పరితాపంతో తల్లడిల్లిపోతున్నారు. వారందరినీ స్వాంతనపరచటానికి ఒకసారి వృందావనానికి వెళ్ళి రావడం కోసం కృష్ణుడు ఉద్ధవుడిని ఎన్నుకున్నాడు. ఉద్ధవుడు వసుదేవుడి సోదరుని పుత్రుడు. కృష్ణుడికి దాదాపు సమవయస్కుడు. రూపం కూడా తటాలను చూస్తే కృష్ణులాగే అనిపిస్తుంది. బృందావన వాసుల విరహ వేదనను శాంతింపచేయటానికి, వాళ్ళకు ఉపశమనం సందేశం ఇవ్వటానికి కృష్ణుడు ఉద్ధవుణ్ణి బృందావనానికి పంపించాడు. తల్లిదండ్రులు మిత్రులతో పాటు గోపికలను స్వాంతనపరచడానికి ఉద్ధవుడిని పంపించినప్పటికీ కూడా అసలైన కారణం ఇంకోటి ఉంది. ఉద్ధవుడు నిస్సందేహంగా గొప్ప భక్తుడు. చిన్నతనంలో కృష్ణుడి బొమ్మను పట్టుకుని ఆడుకుంటూ ఆకలిని కూడా మర్చిపోయేవాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత బృహస్పతికి శిష్యుడయ్యాడు. బుద్ధి, కుశలత, చురుకుదనము అన్నీ కలిగినటువంటి యోగ్యుడు. అయినప్పటికీ కృష్ణుణ్ణి ప్రేమించే పద్ధతిని గోపికల నుండి ఉద్ధవుడు నేర్చుకోవాలి అని కృష్ణుడు అనుకున్నాడు. వారి మహోన్నతమైన పారవస్య భక్తిని గురించి ఉద్ధవుడు తెలుసుకోవాలి. బృందావన ప్రయాణం ఉద్ధవుడి ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది. ఇప్పుడు కూడా ఉద్ధవుడిని బదరికాశ్రమంలో నరనారాయణ ఋషుల దర్శనానికి పంపించటంలో ముఖ్యమైన ఉద్దేశము తనతో కలిగిన వియోగ బాధ నుండి ఉపశమనం పొందటం. దాంతోపాటు
తన నుంచి పొందిన దివ్యమైన జ్ఞానాన్ని ఋషులకు అందించడం. ఆ విధంగా అంతిమ క్షణాల్లో కృష్ణుడి నుండి పొందిన అలౌకికమైన జ్ఞానాన్ని ఋషులకు అందించటానికి ఉద్ధవుడు, విదురుడికి అందించటానికి మైత్రేయముని నియోగించబడ్డారు. భగవంతుడికి అపరిమితమైన శక్తులు ఉన్నాయి. ఆయన ప్రత్యేకించేటువంటి కార్యాన్ని చేయవలసిన అవసరం లేదు. అయినప్పటికీ ఆయన శక్తులు సకల కార్యాలను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ మొదలుకొని భౌతిక జగత్తులోని వివిధ లోకాలను నిర్వహించగలిగినటువంటి లోకపాలకులు ఉన్నారు కదా, అందరూ అంతవరకు అంటే అష్టదిక్పాకులు మొదలైన వాళ్ళందరూ కూడా భగవంతుడి చేతనే నియోగించబడ్డారు. తమ గత జన్మల పుణ్యఫలంగాను జన్మజన్మలుగా ఆచరిస్తున్న ఈ ఆస్టరిటీస్, పెనెన్సెస్ ఉంటాయి కదా, వీటి కారణంగాను కొంతమంది గొప్ప జీవులు అంటే లివింగ్ ఎంటిటీస్ని కృష్ణుడే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ లోకపాల కార్యాన్ని నిర్వహించడానికి తన పొటెన్సీని వాళ్ళలో ఎంపవర్ చేస్తారు. మనము బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అని చెప్పుకుంటున్నాం కదా, నిజానికి ఈ డెమిగాడ్స్ అందరూ కూడా అవి వాళ్ళ పేర్లు కాదు, పదవులంతే. బ్రహ్మ 4 కుమారాసు, తర్వాత పృథు మహారాజు, పరశురాముడు, వ్యాస మహర్షి, నారదముని, ఇలా అనేక మంది ప్రత్యేకమైన కార్యనిర్వహణ కోసం భగవంతుడి నుండి శక్తిని పొంది శక్త్యావేశ అవతారాలు అని పిలువబడతారు. ఈ అవకాశము ఇలాంటి వాళ్ళకు దొరకదు. యమధర్మరాజు కూడా భగవంతుడి నిత్య సేవకులలో ఒకడు. సాధారణంగా గోలోక వృందావనంలో కృష్ణుడితో కలిసి జీవిస్తున్న నిత్య సిద్ధులైన భక్తులు అసలు ఎప్పుడూ భౌతిక జగత్తులోకి రారు. అంతటి అవసరం వచ్చినప్పుడు భగవంతుడి ఆజ్ఞ పైన ఒక్కొక్కసారి ఇక్కడికి వస్తుంటారు. అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఎటువంటి కొన్ని కార్యాలు నిర్వహించాల్సి ఉంటుంది కదా, అటువంటి పోస్ట్లో ఉండడం కాకుండా స్వయంగా కృష్ణుడితో కలిసి ఉండటానికి, లేదంటే ఆయన సందేశాన్ని వ్యాప్తి చేయటానికి అయి ఉంటుందన్నమాట. అంటే మామూలుగా రారు, వచ్చినప్పటికీ కూడా కృష్ణుడు సంకల్పం ప్రకారం పనులు జరగడానికి వాళ్ళు కూడా వస్తారన్నమాట. ఇప్పుడు అలా తీసుకుంటే మన ఆధ్యాత్మికాచారులైన శ్రీల ప్రభుపాదుల వారు కూడా శక్తావేశ అవతారం అని చెప్పాలి. సాక్షాత్తు కృష్ణుడే చైతన్య మహాప్రభువుగా అవతరించినప్పుడు నా సేనాధిపతి వచ్చి పాశ్చాత్య దేశాల గుండా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రపంచానికంతా వ్యాప్తి చేశారు అని చెప్పారు. దివ్యమైన భగవంతుడి శక్తి నిక్షిప్తమై ఉండటం వల్లనే ప్రభుపాద వారు ఒంటరి పోరాటాన్ని కొనసాగించినప్పటికీ అతి తక్కువ సమయంలో విజయవంతం చేయగలిగారు. ఆధ్యాత్మిక లోకాల నుండి భూమిపైకి దిగి వచ్చిన మహాభక్తుడైన ప్రభుపాదుల వారు కృష్ణుడికి సేనాపతి అయినప్పుడు ఆయన ఆశ్రయాన్ని పొందిన వాళ్ళందరూ కూడా ఆయన సైన్యంలోని సైనికులు కదా. అని అంటే మనమందరం కూడా అసలు మన మహాభాగ్యం ఎంతటిదో ఎప్పుడైనా ఊహించారా? ఒకసారి స్థిమితంగా కూర్చుని ఆలోచించండి. సాక్షాత్తు కృష్ణుడి ఉద్యమంలో మనమంతా భాగస్థులం. అలా అనుకుంటేనే శరీరం పైన గూస్బంప్స్ అంటాం కదా, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. దయచేసి ఎవరు అపూర్వమైన ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎన్నో వేల కోట్ల జన్మలు వృధా అయిపోయాయి. చాలు, ఈ ఒక్క జన్మను భగవంతునికి ఇద్దాము. వానరులు రామదండు అయితే నిర్మించబడుతున్న వారధిని చూసి ఒక ఉడుత ఇన్స్పైర్ అవుతుంది. అల్పప్రాణి ఉడుత, అది ఉత్సాహంగా తను కూడా రామకార్యంలో భాగం వహించింది. అదేవిధంగా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయటంలో ఉడతా భక్తిగా మనవంతు సేవ మనము చేయాలి. ఈ శ్లోకానికి పర్పోర్ట్లో ప్రభుపాదుల వారు ఒక వాక్యాన్ని రాశారు. సచ్ కాన్ఫిడెన్షియల్ పోస్ట్స్ ఆర్ ఆఫర్డ్ టు గ్రేట్ డివోటీస్ ఆఫ్ ది లార్డ్ హూ ఆర్ యాజ్ గుడ్ యాజ్ హిజ్ ఎటర్నల్ అసోసియేట్స్ ఇన్ ది స్పిరిచువల్ స్కై. అంటే భగవంతుడి సన్నిహిత సహచరులు అనేవాళ్ళు ఎప్పుడూ కృష్ణుడితో కలిసి జీవిస్తూ దివ్యమైన సేవానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే భగవంతుడి తరఫున నిర్వహించవలసిన కొన్ని కాన్ఫిడెన్షియల్ పోస్టులను కూడా దాదాపు ఆయన నిత్య సహచరులతో సమానమైనటువంటి గొప్ప భక్తులకే ఇవ్వబడతాయి. మరణం తర్వాత జీవుల వాళ్ళ డెస్టినీ ఎలా ఉంటుందో దాని గురించి నిర్ణయించే
ధర్మసూక్ష్మమైన కార్యాన్ని యమధర్మరాజు నిర్వహిస్తున్నాడు. జీవుల జనన మరణాలు నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి. ఆ విషయంలో ఏమాత్రము ఏమరపాటు ఉండకూడదు. అష్టదిక్పాలకులు అందరిలోనూ సమయాభావం ఉన్నది యమధర్మరాజుకే. అంటే సమయం లేదన్నమాట, తక్కువ ఉంది. తగిన వాళ్ళందరూ ఇతర వ్యాపకాల్లో కూడా వాళ్ళు పాలు పంచుకుంటూ ఉంటారు. కనీసం భగవంతుడిని తలుచుకోవటానికి కూడా సమయం లేనంత బిజీ పోస్ట్లో ఉండటం వలన యమధర్మరాజు కోరిక భరించటం కోసము కృష్ణుడు మాండూకమునిని హేతువుగా చేశాడు. అయితే మరి యమధర్మరాజు పోస్ట్ ఖాళీగా ఉండడానికి లేదు కదా. ఆ స్థానంలో ఆర్యముడుని నియమించడం జరిగింది. ఆర్యముడు ఆదిత్యులలో ఒకరు. ఆదిత్యులు అంటే అదితి సంతానము, డెమిగాడ్స్ అన్నమాట, ఉపదేవతలు. ఆ విధంగా విదురుడికి కృష్ణుడిని పర్సనల్గా సేవించగల మహాభాగ్యము లభించింది. అతను ఇంకా భూమిపైన ఉండగానే కృష్ణుడు అంతర్ధానం అయినప్పటికీ అతని కోసం మైత్రేయుడికి తగిన ఉపదేశాలని ఇచ్చి వెళ్ళాడు. తర్వాత శ్లోకం చూద్దాము. అథతే భగవద్లీలా యోగమాయో బ్రహ్మితం యోగమాయోర్బ్రహ్మిత విశ్వస్థితి ఉద్భవ అంతార్థ వర్ణయామి అనుపూర్వశః. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడికి భక్తులకు సంబంధించిన లీలలన్నీ యోగమాయ అద్వైల్యంలో జరుగుతాయి. వాటితో పాటు భౌతిక జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ ఈ కార్యాలు జరపడానికి కూడా తన యోగమాయను విస్తరిస్తాడు. భగవద్గీతలో కృష్ణుడు నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి నా అభిజానాతి లోకో మాం అజమవ్యయం అని అన్నాడు. సర్వస్య అంటే అందరికీ నేను వ్యక్తుడిని కాను. ఎందుకు? యోగమాయ సమావృత, యోగమాయ చేత కప్పబడి ఉండటం వలన ఆయన అందరికీ గోచరించడనమాట. కృష్ణుడు ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా ఎంతోమంది ఆయనను భగవంతుడిగా గుర్తించలేదు, శక్తివంతుడైన వ్యక్తిగా భావించారంతే. కుంతీదేవి తన ప్రార్థనల్లో ఈ విషయాన్ని ఆమె కూడా మెన్షన్ చేసింది. మాయాజవని కాచన్నం అజ్ఞాతోక్షజమవ్యయం నలక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరోయత. యోగమాయ భగవంతుడి అంతరంగ శక్తి. భక్తులతో కలిసి భగవంతుడు ప్రదర్శించే దివ్యమైన లీలలన్నీ ఆమె ఏర్పాటు చేస్తుంటుంది. ఇతరులు ఆయనని డిస్టర్బ్ చేయడానికి వీలు లేకుండా ఒక మాయా తెరను ఆమె కప్పివేస్తుంది. మాయా జవనికాచన్నం. అప్పుడేమవుతుంది? ఎదుట ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి నిజ స్వరూపాన్ని అందరూ గుర్తించలేరు. అలా గుర్తించలేకపోవటం వలన ఎంతోమంది భగవంతుడి ఉనికిని అంగీకరించరు. దేవుడనే వాడే ఉంటే, అతను సర్వశక్తివంతుడైతే, జగద్రక్షకుడైతే ఇన్ని కష్టాలు ఇంత దుఃఖము ప్రపంచంలో ఎందుకు ఉంటున్నాయి? ఇది వాళ్ళ ప్రశ్న. ఎవరి దౌర్భాగ్యానికి ఎవరు కారకులు? ఎవరి కర్మకు ఎవరి దుఃఖానికి వాళ్ళే బాధ్యులు. నిజమే, ఖచ్చితంగా ఇది స్వయంకృతాపరాధం తప్ప వేరే కాదు. భగవంతుడు సామాన్య మానవులకు యథారూపంగా వ్యక్తం కాడు. యోగమాయ యవనిక గురించి ఈశోపనిషత్తులో కూడా స్థిరీకరించబడింది. శ్రీమద్ భాగవతంలో బ్రహ్మదేవుడు ఇలా ప్రార్థిస్తాడు: హే ప్రభు, నీ శక్తిని, ఈ ప్రపంచంలోని నీ లీలలను ఎవరు గ్రహించగలుగుతారు? నువ్వు ఎల్లప్పుడూ నీ యోగమాయను వ్యాపింపచేస్తూ ఉంటావు. భౌతిక ప్రపంచంలో భూమి, ఇతర గ్రహాల అటామిక్ కాన్స్టిట్యూషన్ అంటామంటే అణు నిర్మాణం గురించి పరిశోధనలు అయితే చేస్తున్నారు, కానీ కళ్ళ ఎదుట ఉన్నప్పటికీ నీ శక్తి సామర్థ్యాలను ఎవరూ గ్రహించటం లేదు. కృష్ణుడు అజుడే కాకుండా అవ్యయుడు కూడా, అంటే అక్షయుడు అంటామన్నమాట, ఇన్ఎగ్జాస్టబుల్. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. భగవాన్ ఏక ఆసేదం అగ్ర ఆత్మాత్మనాం విభు ఆత్మేచ్ఛానుగతామాత్మ నానామతి ఉపలక్షణ. ఇక్కడ భగవాన్ ఏకం, ఏకః అంటున్నారు. భగవంతుడు అద్వితీయుడు, సృష్టికి పూర్వమే విరాజమానమై ఉన్నాడు. ఆయన జీవులందరికీ ప్రభువు. ఆయన సంకల్పం చేతనే సృష్టి కార్యం సంభవమైంది. సమస్తము తిరిగి ఆయనలోనే లయమవుతుంది. జగత్తును వ్యక్తీకరించటానికి, పోషించటానికి అవసరమైనటువంటి
సంపూర్ణమైన శక్తి కలిగిన అవతారాలను దేవదేవుడైన కృష్ణుడు ధరించాడు. అటువంటి పరమపురుషుడి దివ్యమైన లీలలను గురించి వివరించమని విదురుడు కోరటం వలన మైత్రేయముని ఈ టాపిక్ను గురించి చెప్పడము ప్రారంభించాడు. భగవంతుణ్ణి వ్యక్తిగా గ్రహించలేని మాయావాదులకు శ్రీమద్ భాగవతంలో ప్రవేశించే అర్హత లేదు. అయినప్పటికీ వాళ్ళు తమకు తోచినట్లు ఊహించి వివరిస్తూ ఉంటారు. వాస్తవిక దృష్టి లేకపోవటం వలన యథార్థాన్ని వాళ్ళు గ్రహించలేరు. ఆది పురుషుడు గోవిందుడు అయిన కృష్ణుడు తప్ప సృష్టికి పూర్వం ఇతరులు ఎవ్వరూ లేరు. వాసుదేవో వా ఇదం అగ్రే ఆసీత్ న బ్రహ్మ న చ శంకర ఏకో వై నారాయణ ఆసీన్ నా బ్రహ్మ నేషాన. అంటే బ్రహ్మశివుడు మాత్రమే కాదు, కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఇతరు ఏ విష్ణుతత్వాలు కూడా సృష్టికి పూర్వం లేరు. సృష్టి కార్యం జరపటం కోసం మొదట ఈ ముగ్గురు పురుషావతారాలుగా విస్తరించటం జరిగింది. కృష్ణుడికి ఇమీడియట్ ఎక్స్పాన్షన్ అంటే విస్తరణ అంటే బలరాముడు. అతని నుంచి వివిధ అవతారాలు ఎక్స్పాండ్ అయ్యాయి. భౌతిక ప్రపంచం సృష్టి స్థితి లయ కార్యాలు భగవంతుడి దివ్యమైన సంకల్పం పైన ఆధారపడుతున్నాయి. ఒకప్పుడు నారదుముని తన తండ్రి అయిన బ్రహ్మదేవుడే సర్వకారణ కారణమని పొరబడి సృష్టికర్త జగదాధినేత అయిన బ్రహ్మదేవుడు కూడా తపసాచరిస్తున్నాడు, అతడికి నియామకులు ఎవరున్నారు, యథార్థమైన జ్ఞానాన్ని తెలియజేయమని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కుమార, అంతిమ సత్యమైన భగవంతుడి గురించి తెలియనంత వరకు మాయామోహితుడైన జనం నేనే సృష్టికర్తనని భావిస్తుంటారు. కానీ నా వంటి అనేక మంది బ్రహ్మాండాలను పసివాడ ఆటలాడుకున్నంత సులభంగా వినోదంగా ప్రకటితం చేసే పరమపురుషుడి గురించి నీకు ఇప్పుడు చెప్తాను అంటాడు. ఇప్పుడు ఒక సందేహం వస్తుంది కదా, అయితే నారదుడు ముక్తాత్ములలో ఒకరు కదా, అతనికి దేవాది దేవుడైన కృష్ణుడి గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? వాస్తవం కాకపోయినప్పటికీ బ్రహ్మదేవుడిని ఆదిదేవుడిగా ఎలా తప్పుగా భావించాడు? ముక్తాత్ములు ఎప్పుడూ అటువంటి తప్పు భావంతో భ్రాంతికి లోను కారు. మరి సాధారణ మానవుల్లాగా అటువంటి ప్రశ్నలు అడిగారు అంటే కారణము భగవత్ సంకల్పమే. కృష్ణుడికి ప్రియమిత్రుడు నిత్య సహచరుడు అయిన అర్జునుడు అల్పజ్ఞుడు కాకపోయినప్పటికీ భ్రాంతికి లోను కావడం అనేది భగవంతుడి సంకల్పమే. భగవద్గీత భాగవతము వంటి అలౌకికమైన ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు అందరికీ విశదం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు విశుద్ధ భక్తులు ముక్తాత్ములు అయిన వారిని భ్రాంతికి లోనయ్యేలాగా చేసి సామాన్యుల స్థాయిలో సందేహాలు కలిగేలా చేస్తాడు. వాటికిచ్చే సమాధానాల ద్వారా ముక్తులు కాని వాళ్ళు కూడా భగవంతుడి నిజతత్వాన్ని జ్ఞానాన్ని అనుభూతం కాగలుగుతారు. అది లేనప్పుడు శ్రీకృష్ణ భగవానుడి మాయాశక్తి ఏం చేస్తుందంటే బ్రహ్మదేవుణ్ణి అన్యదేవతలను ఇంకా చెప్పాలంటే ఎవరినైనా దేవదేవుడిగా అంగీకరించేలాగా చేస్తుంది. ఇతర మతాల వారు విమర్శించినట్లు హిందువులకు 3 దేవతలు ఉన్నారు. దాదాపు అందరినీ ఎందరో సేవిస్తుంటారు. పాపభీతి పుణ్యం పైన మక్కువ కూడా హిందువులకే ఎక్కువ. హిందువులు అని ఇప్పుడు ఇతర మతాలు రావటం వలన విడిగా అంటున్నారు, కానీ మొదట్లో అసలు ఇన్ని మతాలు లేవు. ఉన్నది ఒక్కటే మతం, ఒక్కటే ధర్మం, అది సనాతన ధర్మం. సనాతన ధర్మం తెలిసిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు ఎంతమంది ఉన్నా దేవాది దేవుడు ఒక్కడేనని, తక్కిన వాళ్ళందరూ ఆయనకి సబార్డినేట్స్ అంటే ఆయనకు లోబడి పనిచేస్తుంటారు కదా, ఆయన సర్వీటర్స్ అని చెప్పొచ్చు అని రెండో మాట లేకుండా అంగీకరించాలి. ఆ ఒక్కడైన భగవంతుడే కృష్ణుడు. వేద సారస్వతాన్ని ప్రపంచానికి అందించినటువంటి వ్యాస మహర్షి భాగవతాన్ని ప్రారంభిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని అద్వితీయుడు అవ్యయుడు అయిన ఆదిదేవుణ్ణి స్తుతించారు. అదేవిధంగా గోలోక వృందావనం గురించి, గోలోకనాథుడైన గోవిందుణ్ణి గురించి బ్రహ్మ సంహితంలో నేరుగా బ్రహ్మదేవుడు కీర్తించాడు. నారదుముని తన సందేహాన్ని బయటపెట్టినప్పుడు కూడా తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి అని మొదట ప్రార్థించాడు. ధీమహి అంటే ధ్యానిస్తాను అని.
బ్రహ్మదేవుడు భగవంతుడైన వాసుదేవుడికి నమస్సులతో ధ్యానిస్తున్నాను అని చెప్పిన తర్వాత అసలు సత్యాన్ని బయటపెట్టాడు. తస్యాపి ద్రష్టురీశస్య కూటస్థస్య అఖిలాత్మనః సృజ్యం సృజామి సృష్టోహం ఈక్షయా ఏవ అభిచోదితః. అభిచోదితః అంటే ప్రేరేపించబడటం. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తాను నిజమైన సృష్టికర్త కాదని, నారాయణుడి చేత ప్రేరేపితుడయ్యానని అంగీకరిస్తున్నాడు. సకల జీవుల్లోనూ పరమాత్ముడిగా ఉన్న నారాయణుడి చేత ఇదివరకే సృష్టించబడి ఉన్న వాటిని, ఆయన చేత ప్రేరేపించబడి ఉన్న వాటిని బ్రహ్మ మళ్ళీ సృజిస్తున్నాడు. అంత మాత్రాన ఆ గొప్పదనం బ్రహ్మది కాదు. ఉదాహరణకు కొలంబస్ అమెరికా దేశాన్ని కనిపెట్టాడు. అతని పేరు ఎంతో గొప్పగా చరిత్రలో ఉంది కదా. అయితే కొలంబస్ కనిపెట్టక ముందు అమెరికా దేశం లేదా? ఆల్రెడీ విశాలమైన అమెరికా భూభాగాన్ని భగవంతుడు సృష్టించే ఉన్నాడు. ప్రపంచంలో ఎవరికైనా పేరు ప్రతిష్టలు రావాలంటే ఏదైనా పుణ్యం చేసుకుని ఉండాలి. ఆ విధంగా కొలంబస్ కూడా ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాడు. అందుకే అతనికి అంత గొప్ప క్రెడిట్ అమెరికా దేశాన్ని కనిపెట్టాడు అనేది దక్కిందనమాట. గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి పెరిగిన ఆ లోటస్ స్టెప్ ఉంది కదా, బ్రహ్మదేవుడు జన్మించాక తను తప్ప వేరే ఏ జీవి కనిపించని అయోమయ స్థితిలో పడ్డాడు. చిమ్మ చీకటి, చుట్టూ నీరు, అటువంటి దిక్కుతోచని స్థితిలో తాప అనే శబ్దము వినిపిస్తుంది. తన ఉనికిని గుర్తించటానికి చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించకపోయేసరికి మేరు గంభీరంగా ధ్వనించిన దివ్యమైన ఆ ఆదేశాన్ని శిరసావహించి దేవతల కాలమానం ప్రకారము 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేశాడు. ఆ తపస్సు చేత పరమసంతుష్టుడైన భగవంతుడు అతనికి పరమశ్రేష్ఠధామమైన వైకుంఠాన్ని ప్రకటితం చేశాడు. తర్వాత వైకుంఠవాసులతో పాటు ఆదిశేషుడిపైన శయనించి ఉన్న భగవంతుడి దివ్యమైన సౌందర్యాన్ని కూడా బ్రహ్మదేవుడు దర్శించాడు. ఆనంద విహ్వలుడవుతాడు. అతని పట్ల ప్రసన్నుడైన నారాయణుడు తన పరమోన్నతమైన స్థితిని గురించి బ్రహ్మకు తెలియపరిచి తర్వాత అతను అడిగినటువంటి 4 ప్రశ్నలకు సమాధానమిస్తాడు. ఆ సమాధానాలే చతుశ్లోకి భాగవతంగా పిలువబడ్డాయి. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. శాస్త్రాల్లో వర్ణించబడిన తనకు సంబంధించిన జ్ఞానము పరమగుహ్యమైందని, భక్తియోగంతో మాత్రమే దాన్ని అనుభూతం చేసుకోగలుగుతారని తెలిసి ఆ విధానానికి సంబంధించిన అంగాలన్నీ కూడా బ్రహ్మదేవునికి వివరించి చెప్తాడనమాట భగవంతుడు. ఓకే, హరే కృష్ణ.